నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ ఆనేగుడ్డ శ్రీ విఘ్నేశ్వర టెంపుల్. అంటే కుంబాసి అనే విలేజ్కి వచ్చామండి. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఆనేగుడ్డ శ్రీ విఘ్న వినాయక దేవస్థానం అనమాట. ఇది ప్రక్కనే శ్రీ శృంగేరి శంకర మఠం యొక్క కుంభకాశి కూడా ఇక్కడే ఉంది. అంటే ఇక్కడ విఘ్న వినాయకుడు అనగానే అందరికీ మనకి స్ఫురణకు వచ్చేది ఒకటేనండి, అన్ని విఘ్నాలని తొలగించేవాడు. ఏ కార్యక్రమం బిగిన్ చేసినా, ఏ చిన్న పూజాకృతులు మానవతామూర్తులే కదండి, ఏ దేవదేవుళ్ళు ఎవరు చేసినా ఆ భగవంతుకు అంటే పార్వతీ పరమేశ్వరులు ముక్కోడి దేవతలు వినాయకుడికి ఇచ్చిన వరం అది. ఏ పూజాకృతువు సాగించినా ముందుగా వినాయకుడిని స్మరించుకొని ఆ పూజ కొనసాగించాలి. త్రిమూర్తుల పూజ అయినా, సత్యనారాయణ వ్రతమైనా, దుర్గాదేవి వ్రతమైనా, వరలక్ష్మి వ్రతమైనా ఏదైనప్పటికీ వినాయకుడి పూజతోటే ప్రారంభం కావాలి. అది ఆది నుండి వచ్చిన ఆచారం. అటువంటి వినాయకునికి ప్రత్యేకించి విఘ్నాలు తొలగించడానికి, ఎటువంటి అవాంతరాలు తొలగించకుండా ఉండటానికి ఆ వినాయకుడికి ఇచ్చిన ఒక అధికారం అనుకో. ఒక రకంగా చెప్పాలంటే ఆ పేరుని ఇక్కడ విఘ్న వినాయక అనే ఒక ఊరు ఉందన్నమాట. అంటే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇది సుమారుగా ఇక్కడ నుంచి కన్యాకుమారి అయితే 800 కిలోమీటర్లు ఉందండి. బెంగళూరు అయితే సుమారుగా ఒక 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను చూస్తుంటాను, మీరు కూడా చూడండి. ఇది వచ్చి దీనికి కూడా ఒక పురాణ చరిత్రతో ఉందండి. ఎందుకంటే భీముడును ఇంకెవరో రాక్షసులు ఎవరో వారు చేసుకోగా ఆ వినాయకుడిని ఆ భీముడు బాగా పూజ చేస్తే ఏదో సంథింగ్ వరం ఇచ్చాడట. ఆ రూపేణ ఆ యొక్క అంటే వనవాసంలో ఏదో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ వరానికి ప్రతీకగా ఆ రాక్షసుని గెలిచి ఆయన నిర్మించినట్టుగా చెప్తారు ఇక్కడ. ఏదేమైనప్పటికీ మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి ఆ పురాణాలు ఎలాగున్నా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి వినాయకుడు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, విఘ్న వినాయకుడైనా, విద్యా వినాయకుడైనా, లక్ష్మీ గణపతి అయినా, ఏ వినాయకుడైనా సరే గణపతి ఏ పూజ అయినా కొనసాగించే ముందు వినాయకుని కంపల్సరిగా స్మరించండి. ఆ గణనాథి యొక్క ఆశీర్వచనాలు పొందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమ. ప్రస్తుతం దేవాలయ ప్రాంగణం ఇది. ఇప్పుడు దాకా మంచి వర్షాలు పడ్డాయి, కాకపోతే ఇప్పుడు మంచి ఎండ కూడా కాస్తుంది. ముందుకు వెళ్దాం చూసుకుంటూ. నేను చూస్తుంటాను, నాతో పాటు మీరు కూడా చూడండి, ఓకేనా? పూజా ద్రవ్యాలండి చాలా బాగున్నాయి. కపిల గోవు ఆకారంలో ఉందండి. ఇది చాలా చిన్న సైజు ఆవు అనమాట. ఆనేగుడ్డ వినాయక ప్రధాన ఆలయం అండి ఇది. సీలింగ్ చాలా బాగుందండి. ఇక్కడేదో యజ్ఞం జరుగుతుంది. గణేశుడి యజ్ఞం అంటే చాలా పవర్ఫుల్ యజ్ఞం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రద నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్య సర్వదా. ఓం మహాగణాధిపతయే నమః.
అంటే వినాయకుని యొక్క గుడికి బయట వైపు ప్రదక్షిణలో ఉన్నానండి. ఎవరు చేయడం లేదు, ఇక్కడ ఖాళీగా ఉంది. లోపల వైపు కూడా వెళ్దాం. దీపారాధన చేయడానికి ఒత్తులేసి రెడీగా ఉంచారు. ఇవన్నీ అంటే ఈవినింగ్ టైంలో దీపారాధన చేస్తారనమాట. దేవాలయానికి లోపల వైపు అన్నమాట ఈ ప్రదక్షిణ.
భువస్వాహ ఓం తత్పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జగదానవిఘ్నానామేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః.